నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్. ఉదయం మందకొడిగా, సాయంత్రం వేగంగా పోలింగ్. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిబంధనలు అతిక్రమించవద్దు. ఎస్పీ జానక్ శర్మల హెచ్చరిక. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానక్ శర్మలు సందర్శించి ఎన్నికలు జరుగుతున్న ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాలోని నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీలో 284 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 140 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 47,320 మంది పురుష ఓటర్లు కాగా 50,824 మంది స్త్రీ ఓటర్లు, 18 మంది ఇతరులు కలిపి 98,024 మంది ఓటర్లు ఉన్నారు. రిపోర్టర్ అయితే ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కేవలం 6,775 ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారు. ఉదయం 11 గంటల వరకు 15,448 మంది, మధ్యాహ్నం 1 గంట వరకు 33,121 మంది, 3 గంటల వరకు 61,907 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. ఇలాగే ఖానాపూర్లో 25, బైన్సాలో 74 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం కాస్త నెమ్మదిగా, మధ్యాహ్నం వరకు స్పీడ్గా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అన్న
నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవబోతుందని ఎమ్మెల్యే ఏలెడ్ మహేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పట్టణంలోని 35వ వార్డు గాజులపేట పంచశీల కళాశాల ఏర్పాటు చేసిన 120 పోలింగ్ బూత్లో తన ఓటుకు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలో బీజేపీ గెలవబోతుందని అందులో నిర్మోకూడని పేర్కొన్నారు. బీజేపీని ఆశీర్వదించడానికి వచ్చిన ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలో నిర్మల్ మున్సిపాలిటీ ఖచ్చితంగా గెలవబోతుందని తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించడానికి బయటకు వచ్చినటువంటి నా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా నిర్మల్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి మరి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహితమైనటువంటి మున్సిపల్ పాలనను సాగించడానికి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష్ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని పలు వార్డులతో పాటు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, నిర్మల్ మోడల్, బైన్సా గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ ప్రశంసించారు. ఓటర్ల కోసం హెల్ప్ డెస్కులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటింగ్ వేగంగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుని అధికారులకు సూచించారు. వృద్ధులు, వికలాంగుల ప్రాథమిక వివరాలను ఆదేశించారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఖానాపూర్ ఇప్పటి వరకు 34% అయింది, బైన్సా 32% అయింది, నిర్మల్ దాదాపు 31% అయింది. ఓవరాల్ జిల్లా యావరేజ్ చూస్తే అట్ అరౌండ్ 11-11:30 మన 32% పోలింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి ఏం మిస్ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఏం లేదు. అన్ని చోట మన జోనల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరూ తిరుగుతున్నారు. అదేవిధంగా బందోబస్తు కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఓటర్స్కి కూడా హెల్ప్ డెస్క్ అన్ని చోట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో మన మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్లో ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, బైసాలో కూడా ఒక గ్రీన్ థీమ్లో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఓటర్స్ కోసం కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఏదైనా ఇష్యూస్ ఉంటేనే కూడా మన బిఎల్ఓస్ పోలింగ్ స్టేషన్స్ పక్కనే ఉన్నారు, మీ అందరికీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల్ ప్రజలు మళ్ళీ కోరేది ఏంటంటే అంటే వచ్చి మీకు ఇచ్చిన పోలింగ్ స్టేషన్లో వెళ్ళి ఓట్ చేయండి. ఓటింగ్ మీకు వచ్చిన ఒక మంచిగా రైట్, ఒక మంచిగా హక్కు ఉంది, అది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్ అండ్ వీఆర్ హోపింగ్ మోర్ అండ్ మోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇన్ నిర్మల్. థ్యాంక్ యూ. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ మినిస్టర్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానక్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఎస్పీ పర్యవేక్షించారు. పోలింగ్ ఎలా జరుగుతోంది, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, ఇప్పటివరకు పోలింగ్ శాతం ఎంత నమోదైంది అని డీసీసీ అధ్యక్షుడు వేడవ బొజ్జు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి, నిర్మల్ నియోజకవర్గ కూచారు శ్రీరావు ఆరా తీశారు. నిర్మల్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని వారు పరిశీలించారు. పట్టణంలోని భాగ్యనగర్, బుధార్పేట్, విశ్వనాథ్పేట్, గాజులపేట్, బర్కత్పుర తదితర వార్డులో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించి ఆయా వార్డుల అభ్యర్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు సైతం చేశారు. పోలింగ్ శాతం పెంచాలని, ఓటు అందరూ వేసేలా చూడాలని సూచించారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కును భావించిన శతాధిక వృద్ధురాళ్లు 2 ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని గాంధీనగర్ కాలనీ చెందిన 102 సంవత్సరాల గంప భగీరథ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పట్టణంలోని ఆర్షనలో స్థిరపడిన బోధ్ గ్రామ వాస్తవులు కరిపె రాధ 101 ఏళ్ల వయసులో సోఫీనగర్ పోలింగ్ బూత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేస్తే ఏమొస్తుందని ఇంటి దగ్గర కూర్చున్న ఎంతో మందికి ఈ శతాధిక వృద్ధురాలు ఓట్స్ కళ్లు తెరిపించారు.
ఓటు అనేది అభివృద్ధికి ఆయుపట్టని భావించిన ఈ శతాధిక వృద్ధురాళ్లు ఓటును వేయకుండా నిర్లక్ష్యంగా వివరించే వారికి సోమరపల్లిన ఓటర్లకు ఆదర్శంగా నిలిచి ఓటుకున్న విలువను గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ జానకిశోర్ హెచ్చరించారు. బుధవారం జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బందోబస్తును ఎస్పీ పర్యవేక్షించారు. పలు పోలింగ్ కేంద్రాలు సైతం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు పూర్తయ్యే వరకు గొడవలు గానీ అల్లర్లు గానీ సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఊహించని రీతిలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఓట్ల విషయంలో గానీ పోలింగ్ విషయంలో గానీ ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. గొడవలు సృష్టించే వారు ఎంతటి వారైనా కఠినంగా చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ కోరారు. నిర్మల్ జిల్లాలో 5 o'clockకి 3 మున్సిపాలిటీల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కానీ ఇంతటితో ఎన్నికల కోడ్ ముగిసిపోలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేపట్టినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. కౌంటింగ్ ఉంది ఎల్లుండి. కౌంటింగ్ అయ్యి ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే ఏ రకమైన సంఘ విద్రోహ శక్తులు కానీ ఎలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఓటు తన బాధ్యత అంటూ నిర్మల్పేట నుండి బాలాజీకి చెందిన గోనె రోషిని పేర్కొన్నారు. చదువురీత్యా గుంటూరులో సీఏ చదువుతున్నప్పటికీ మొదటిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించడానికి పట్టణానికి వచ్చి మున్సిపాలిటీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచింది. నిర్మల్ జిల్లా కేంద్రం నిర్వహిస్తున్న 2వ సాధారణ మున్సిపాలిటీగా పోలింగ్ కేంద్రంలో ఓ కుటుంబం ఓటు వేసిన ఆనందాన్ని పొందింది. ఓటు వేయడానికి చింతకొండవాడ కాలనీకి చెందిన అంబుల కమల తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వినియోగించుకుంది. అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ రావడంతో ఆ కుటుంబం ఓటుకు వినియోగంపై ఆరతీయగా 3 తరాల వారితో ఓటుకు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ వివరించింది. ఎన్నిసార్లు ఓటేసామని కలెక్టర్గా 50 సార్లు అంటూ కమల బదులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సెల్ఫీ ఫోటోలు దిగి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారి కుటుంబం ఆనందంలో నిండింది. అనంతరం మొదటిసారి వేసిన యువతీ యువకుని సన్మానించి అభినందించారు. ఈ నెల 13న చేపట్టే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం పట్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకి శర్మతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపల్కి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించిన గ్యాలరీలు పరిశీలించారు. అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు తదితరులున్నారు. నిర్మల్ పట్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 13వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు సంబంధించి 12వ తేదీన కౌంటింగ్ సూపర్వైజర్లకు కౌంటింగ్ అసిస్టెంట్ల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి డిఓ దర్శనం బోధన తెలిపారు. ఉదయం 10 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్. ఉదయం మందకొడిగా, సాయంత్రం వేగంగా పోలింగ్. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిబంధనలు అతిక్రమించవద్దు, ఎస్పీ జానకి శర్మల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.